నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ నిన్న నుంచి ఒక టాపిక్ బాగా వైరల్ అవుతుంది. ఈ రోజు సీఎం గారిని కలుస్తారు అన్నట్టుగా. సో ఎట్టకెళ్ళకి ఈరోజు అయితే మీ సినిమా పెద్దలందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. అసలు లోపల ఏం మాట్లాడుకున్నారు? బట్ బయట ఒక టాక్ వస్తుంది, సినిమా గురించి ఏం మాట్లాడుకోలేదని, టికెట్ల రేట్ల గురించి ఏం మాట్లాడలేదని, బెనిఫిట్ షో గురించి ఏం మాట్లాడలేదని ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది. అదేవిధంగా మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు పిలవలేదు మీ మాటలు? సినిమా ఇండస్ట్రీ మీటింగ్ కాదు అది. మరి వాళ్ళందరూ జనరల్ గా క్యాజువల్ గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ గా సినిమా తీస్తున్న వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ గా ఏదో చిన్న ఏదో ఇబ్బందులు వచ్చాయి కాబట్టి దాని గ్యాప్ ని పోల్చడం కోసం అందరూ మామూలు క్యాజువల్ గా కలిసి వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు అన్నట్టు బెనిఫిట్స్ వాళ్ళు ఇవన్నీ కూడా మాట్లాడి ఉండరు. క్యాజువల్ గా వెళ్ళారు. అది క్యాజువల్ గా వెళ్ళి ఆ గ్యాప్ ని పోర్చడం కోసం, అంటే అల్లు అర్జున్ గారి ఇష్యూ జరిగింది, అలాగే అంతకుముందు నాగార్జున గారి ఇష్యూ జరిగింది కనుక అందరిని కలిపి అల్లు అర్జున్ గారు మన ఎఫ్డిసి చైర్మన్ గా తీసుకుని ఉంటారు. ఇండస్ట్రీకి సంబంధించింది అయితే ప్రొడ్యూసర్ కౌన్సిల్ గా నన్ను పిలిచేవారు జాయింట్ సెక్రటరీగా. అలాగే చిరంజీవి గారికి, మొత్తం అందరికి, మహేష్ బాబుకి, ఇండస్ట్రీ అందరికి చెప్పేవారు. మరి అందరికి చెప్పిన ఇండస్ట్రీ మీటింగ్ అంత ఆల్ ఆఫ్ ది సడన్ మీటింగ్ కాబట్టి ఇండస్ట్రీ గత 3 రోజుల నుంచి సీఎం కలుస్తున్నాం అంటే మాకేం తెలియదు. మరి మీకు అందరికి తెలిసేమో, ఆయన మీకు చెప్పాడేమో కానీ ఎవరికి చెప్పలేదు. ఆయన మనసులో ఆయన అనుకుంటున్నాడు, ఏదో అనుకుని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏదో 15 రోజులు బట్టి నడుస్తున్నప్పుడు అది మీకు ఆయన ఏదో వాడుతున్నటువంటి వచ్చి తప్ప ఇండస్ట్రీ ఎవరికి తెలియదు. ఓకే, ఎవరైతే శ్రీదేవి కుటుంబానికి అల్లు అరవింద్, అదేవిధంగా అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబం అంటే మైత్రి మూవీ మేకర్స్ నుంచి మొత్తం 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. శ్రీదేవికి 2 కోట్లు ఇచ్చారు, సీఎంకి ఎంత ముట్టుంటది అని బయట ఒక వార్త నడుస్తుంది. తప్పది. మీరేమంటారు? ఏమండి, ఒక్క మాట, అసలు మాట్లాడేటప్పుడు కూడా అర్థం ఉండాలి. మాట్లాడేటప్పుడు అర్థం పడుతూ ఉండాలి. సీఎంకి ఎందుకు అవసరం? సీఎంకి ఏం అవసరం అండి? అసెంబ్లీలో దీని గురించి సీఎంకి ఏం అవసరం? సీఎంకి ఏం అవసరం? కేసుని ఎందుకు క్లోజ్ చేస్తారు? చట్టం తన పంతం చేసి పోతే ఒక్కసారి ఒక సెక్షన్ పెట్టిన తర్వాత ఆ సెక్షన్ కోర్టు వారు డిసైడ్ చేయాలి తప్ప అది ఒక పోలీస్ ఆఫీసులో లేకపోతే ఇంకొకలో సీఎంఓ చేయరండి. ఇది ఆ అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్తే వినాల్సిందే. యాజ్ రూల్ చట్టం ఏం చెప్తుందో అది చేయాల్సిందే. అంతే తప్ప సీఎం చేతిలో ఉండదు, లేకపోతే నటుకుమార్ చేతిలో ఉండదు. అంటే గవర్నమెంట్ మాట్లాడేటప్పుడు అర్థం చేసుకొని మాట్లాడాలి. అంతే తప్ప అర్థం లేకుండా మాట్లాడకూడదు. శ్రీతేజకి ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదండి. ఎప్పుడో ఫండింగ్ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ అప్పుడు, ఆమె ఎప్పుడైతే చనిపోయినప్పుడే వాళ్ళు డిసైడ్ అయ్యి ఉన్నారు. ఏమని? సార్ ఒకటేనండి, రాత్రి చెప్పేయడానికి ఒక ఫండింగ్ చెయ్యాలనుకున్నారు. ఆ ఫండింగ్ ఆల్రెడీ మొత్తం టోటల్ ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనుకున్నారు. ఇప్పుడు దిల్ రాజు గారు వచ్చేసి బాబు నువ్వెంత ఆయన ఏం చెప్పలే, అదే చెప్పారని వాళ్ళు చెప్పారు, ఆయన చెప్తారు. ఆయనకే పని, ఆయన ఏం చెప్పలేదు, ఆయన కలయలేదు. అల్లు అర్జున్ గారు ఈ సయోధ్య మొత్తం కుదిరించింది ఆయన అంట. ఏమండి, దిల్ రాజు గారు ఎక్కడ సాధించి కుదిర్చారు, ఏం మాట్లాడారు? మరి అలాగైతే మరి ఫస్ట్ డే ప్రాబ్లం జరిగినప్పుడు వెళ్ళొచ్చుగా, వెళ్ళిపోయి మాట్లాడొచ్చుగా. ఆల్రెడీ సీన్ క్రియేట్ కాకుండా ముందు వెళ్ళిపోయి ఆ అబ్బాయిని పరామర్శించి మళ్ళీ ఇండస్ట్రీ నుంచి అందరిని తీసుకొని వెళ్ళి మాట్లాడి సీఎం గారిని, ఇదే టీం ని సీఎం గారి తీసుకెళ్లి జరిగిపోయిందని చెప్పేసి మాట్లాడి ఉండాల్సిందిగా. మరి ఆ రోజు సీఎం గారిని ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తుంటప్పుడు మరి వాళ్ళందరినీ ట్రోల్ చేసిన వాళ్ళందరూ వార్నింగ్ ఇవ్వచ్చుగా. మరి వాళ్ళందరికీ కూడా మరి అల్లు అర్జున్ గారికి చెప్పి ఉండవలసిందిగా. మరి ఇంత పెద్దోడు కదా, అన్ని డబ్బులు కలెక్ట్ చేస్తాడు, ఆయన చెప్పొచ్చుగా. మరి సాక్షాత్ సీఎం గారిని ట్రోల్ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడా? ఆ అబ్బాయిని వచ్చి ఇంత చిరిగి గాలివాయిన దాకా కావాలని కూర్చున్నాడా? ఎఫ్డిసి చైర్మన్ గా సీఎం గారిని ఏ మాట అన్నా ఖండించవలసిన బాధ్యత ఆయనకు ఉంది. ఒకవేళ హీరో గారిని ఏమన్నా ఖండించవలసిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. మరి రెండు కూడా ఒకవేళ అసెంబ్లీలో తప్పు అనుకోండి, ఖండించాలి కదా. పోనీ ఆ సీఎం గారిని ట్రోల్ చేస్తున్నప్పుడు మరి ఆయన చెప్పాలి కదా. ఏం చెప్పాడా? సీఎం గారు చెప్పితే నేను అబ్బాయి దగ్గరికి వెళ్ళాను అన్నాడు. ఆ అబ్బాయిని నేను వారధిగా తీసుకుంటాను అన్నాడు. ఏం తీసుకున్నాడు? ఈయన రాకముందే 50 లక్షల రూపాయలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 25 లక్షల రూపాయలు ఇచ్చారు. 25 లక్షలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చారు. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో 50 లక్షలు మైత్రి మూవీస్ ఇచ్చేసారు. ఈయన వెళ్ళి ఆల్రెడీ ఆయన రెడీగా ఉన్న చెక్కులు తీసుకొని వచ్చి అల్లు అరవింద్ గారు ఇచ్చారు. అంతే, అంతకన్నా ఇక్కడ ఏం లేదు. అంటే జరిగిన తర్వాత అరవింద్ గారు రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు దిల్ రాజు గారిని, దీనికి అగాధం కాకుండా దీన్ని ఇక్కడతో పొలి స్టాప్ పెడదాం, దయచేసి సీఎం గారు టైం తీసుకునొచ్చు. టైం తీసుకున్నాడు. ఆయన తెలిసిన సహచరులు అందరినీ అరవింద్ గారు పిలిచి, సీఎం సంబంధం ఏంటి? దీనికి సీఎం సంబంధం ఏంటి? న్యాయపరంగా వెళ్ళాలి కదా.
న్యాయపరంగా వెళ్తారు. ఇక్కడ ట్రోల్స్, ఇక్కడ మొత్తం మీటింగ్స్, ఇక ప్రెస్ మీట్లు ఇవన్నీ జరుగుతూ ఆయన మీద ట్రోల్ చేశారు కదా సీఎం గారి మీద. ఇవన్నీ జరిగాయి కాబట్టి ఒక్కసారి వెళ్ళి కలిసి వద్దాం ఈ అగాధాన్ని అని చెప్పి దిల్ రాజు గారికి అరవింద్ గారు చెప్పి ఉండొచ్చు. ఆ దిల్ రాజు గారు అందరినీ కలిపి సీఎం గారు టైం తీసుకొని అందరినీ వెళ్ళి ఉండొచ్చు. ఒకవేళ ఇండస్ట్రీ ఆగండి, ఇండస్ట్రీ నుంచే అనుకోండి నన్ను పిలిచారు, ఇండస్ట్రీ నుంచి అనుకోండి మహేష్ బాబుని పిలిచేవారు, ఇండస్ట్రీ నుంచి అనుకోండి చిరంజీవి గారిని పెద్ద మనసుగా పెట్టేవారు. మొత్తం టోటల్ గా ఇండస్ట్రీ అంతా మెమోరాండం రెడీ అయ్యేది. ఆ మెమోరాండంకి ఎవరెవరికి ఏం కావాలో, ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో అవన్నీ రెడీ చేసుకొని ఇండస్ట్రీకి ప్రపంచంలో తీసుకెళ్లి చిత్రపటంలో పెడతాం. ఇండస్ట్రీ మీరు ఎప్పుడో పెట్టారు, ఇది పెట్టేది ఏముంది? తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్లి ప్రపంచ జాతికి తెలిసినట్టు రాజమౌళి గారు పెట్టారు, మహేష్ బాబు గారు పెట్టారు, మన ప్రభాస్ గారు పెట్టారు, ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎవర్ గ్రీన్ కలెక్షన్స్ తో ఈ రోజు నార్త్ ఇండియాలో టాప్ లేపేసి ప్రపంచంలోనే కలెక్షన్ల కింగ్ అనిపించారు కదా. మరి ఈయన ఇప్పుడు వచ్చి కొత్తగా లోనకు వచ్చి ఏం మాట్లాడలేదు సార్, క్యాజువల్ గా వచ్చాం, మేము అందరం మర్యాదపూర్వకంగా కలిసాము, మిమ్మల్ని అందరం కలటానికి వచ్చాం, కలిసి ఆయన ఏం చెప్పాడు, మీకు ఏ సహకారం కావాలన్నా, ఏం కావాలన్నా, మీకు ఏది కావాలన్నా దయచేసి మీకు ఇండస్ట్రీని మేము కాపాడడం కోసం, ఇండస్ట్రీ నిలబడడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది. ఇదే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది జూనియర్ నాయకులు ఇక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అవన్నీ తప్పుడు సమాచారాలకు మనం వద్దండి. ఇది ఎవరో మాట్లాడిన పనికొచ్చిన మాటలు మాట్లాడవచ్చు, పనికిరాని మాటలు మాట్లాడొద్దు. మన ఇండస్ట్రీ ఎక్కడా బతకాలి, అక్కడ బతకాలి. ఇండస్ట్రీ ఎక్కడ ఉండాలి, అక్కడే ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. 85 ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. ఎందుకంటే 68% రెవెన్యూ ఆల్రెడీ అక్కడి నుంచి వస్తుంది, 32% రెవెన్యూ ఇక్కడి నుంచి వస్తుంది. 68% రెవెన్యూ వచ్చినప్పుడు అక్కడ కూడా ఆశిస్తారు కదా, మాకు ఎంప్లాయ్మెంట్ రావాలి, మాకు కూడా షూటింగ్లు అవ్వాలని. ఇప్పుడు కాదండి, మనం పుట్టక ముందే ఆంధ్రప్రదేశ్ షూటింగ్లు అవుతున్నాయి. అవును, మనం పుట్టక ముందు మా తాతలు పుట్టినప్పుడే షూటింగ్లు అవుతున్నాయి. ఎందుకంటే వైజాగ్, గోదావరి గట్టు ఇవన్నీ షూటింగ్లు అవుతాయి. అలాంటివి ఈరోజు డెవలప్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. కాకపోతే అడిగారు, వాళ్ళు ఎప్పుడు అడిగారు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట కామాట మంచి చెప్పుకొచ్చి 30% షూటింగ్లు చేయమని అడిగాడు ఆయన. మీరు 30 చేయండి, ఎక్కువ అవసరం 30% చేయండి షూటింగ్లు అన్నాడు. మనం 30% కాదు కదా, 1% షూటింగ్ చేయలే. అంటే చాలా మంది ఏమనుకుంటాం, ఎందుకు చేయట్లా, మేము వెళ్ళిపోతున్నాం కదా, మేము మందపల్లి ఫారెస్ట్ లో షూటింగ్ చేసేస్తున్నాం కదా. సార్ అయ్యా, మీరు బళ్ళు మొత్తం టోటల్ గా సూట్ కేసులు అన్ని సర్దుకొని ఇరిపోయి షూటింగ్ చేసుకుని వస్తే అది కాదు. అక్కడ స్టాండర్డ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి, అక్కడ స్టూడియోలు కట్టి, అక్కడ ఆల్రెడీ మీరు ఎంప్లాయ్మెంట్ ని పెట్టి, అది ఉంటే వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి టూరిస్ట్ లాగా ఏదో షూటింగ్ చేసుకొని టూరిస్ట్ లాగా షూటింగ్ అయిపోతే అక్కడ ఏమో లాభం ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ కలయిక ద్వారా ఈ కేసును మర్చిపోతారన్నారు. ఇంకా ఎవరిని ఏమండి, కేసు అనేది సపరేట్ చట్టం తన పని తాను చేసిపోతుంది. మీరు $2 కోట్ల ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని నోరు మూపించారు. అల్లు అర్జున్ గారు తప్పు చేయలేదు. అనుకోని సంఘటనలో ఒక యాక్సిడెంట్ గా జరిగింది. వాళ్ళ టీం ఓవర్ యాక్షన్, వాళ్ళ టీం చేసిన తప్పు ఒప్పుకోక తప్పదు. వాళ్ళు బౌన్సర్లు అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, అందుకే కేసుల్లో ఇరుక్కున్నారు. వాళ్ళు చేసిన దాని మీద ఆయన వాళ్ళు చూసుకోకుండా ఎక్కువగా నమ్మి వాళ్ళతో పాటు వెళ్ళడం అనేది జరిగిపోయింది. ఒకవేళ కానీ నిజంగా పోలీసుని యాక్సెప్ట్ చెప్పొచ్చు. అక్కడ పోలీసులు కానీ నిజంగా అక్కడ ప్రాణం తెగించి కానీ కష్టపడకపోతే ఆయన లోనకు పంపించుకుని వెనక్కి పంపించడం ఉంటే కొన్ని 100 మంది ప్రాణాలు పోయాయి. డామేజ్ కంట్రోల్ చాలా అయ్యేది. చాలా డామేజ్ కంట్రోల్ కాపాడింది పోలీసులు. వాళ్ళకి సన్మానం చేయండి, వాళ్ళకు దండం పెట్టండి. వాళ్ళు ఈరోజు నిలబెట్టారు, ఇండస్ట్రీని నిలబెట్టింది వాళ్ళు, ఇండస్ట్రీని కాపాడింది వాళ్ళు. ఓకే, మొన్న ప్రెస్ మీట్ అల్లు అర్జున్ గారు పెట్టారు. ఈ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం చిరంజీవి గారికి నచ్చలేదు. ఆల్రెడీ చిరంజీవి గారు కొంచెంసేపు వారించినా సరే పట్టుబట్టి ప్రెస్ మీట్ పెట్టారంట. సో ఇది చిరంజీవికి నచ్చక ఈరోజు అయితే ఇక్కడ మీటింగ్ లో పాల్గొండి. చిరంజీవి గారు అయితే మాట్లాడలేదు, ఆయన ఖాళీ లేదు. దానికోసం మనం ఊహగానులు వద్దు. ఆయన లీగల్ టీము మాట్లాడుకుని అనుకొని పెట్టకూడదు. అది పెట్టకూడదు, అనుకోకూడదు, జరిగిన సిచ్యువేషన్. దానికోసం మనం డిస్కస్ చేయకూడదు. మరి చిరంజీవి గారు ఈరోజు ఎందుకు రాదంటారు? వెళ్ళడానికి ఆయనకి వాళ్ళ అబ్బాయి సినిమా రిలీజ్ ఉంది అనుకోండి. సినిమా కుటుంబం పెద్ద కదా, ఆయన సినిమా పెద్దగా, సినిమా ఇండస్ట్రీ నుంచి అందరూ వస్తే ఆయన వచ్చేవాడు. ఆయన రేపు ఇప్పుడు వచ్చాడనుకోండి పొరపాటున, ఈ మేనల్లుడు ఏదో గ్యాప్ తగ్గించడం కోసం వచ్చాడు, రేపు వాళ్ళ అబ్బాయి సినిమా గేమ్ చేసి టికెట్ల కోసం వచ్చాడు అంటారు. కనుక ఆయన రాడు, ఆ బాలయ్య బాబు రాడు. సినిమా చట్టం ఎలా చెప్తుందో
చట్టంకి ఎవరు చుట్టం కాదు. రెండోది ఏంటంటే గవర్నమెంట్ అందరికీ ఒకలాగే చేస్తుంది. ఒక రేట్లు కావాలంటే రేట్లు ఇస్తుంది, లేకపోతే ఇంకోటి కావాలంటే ఇంకోటి. రేట్ల వల్ల ఆమె చనిపోలేదు, బెనిఫిట్స్ వల్ల ఆమె చనిపోలేదు. వీళ్ళు చేసిన ఓవర్ యాక్టింగ్ వల్ల, ఊరేగింపు వల్ల, హెవీ క్రౌడ్ వల్ల, తొక్కుసలాట వల్ల చనిపోయింది. కనుక రేట్లు ఇచ్చినంత మాత్రాన రేట్లు పాన్ ఇండియాకి సినిమాకి రేట్లు ఇవ్వాల్సిందే. చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా బతకాలి, అందరూ బతకాలి. అందరూ ఇండస్ట్రీలో ఉంటేనే ఇండస్ట్రీ ఉంటుంది. అంతే తప్ప మనం రేట్లు ఇవ్వను అని అనడానికి రేట్లకి ఆ చనిపోవడానికి సంబంధం లేదనేది మనం అర్థం చేసుకోవాలా. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. రెండో, చిరంజీవి గారు ఇండస్ట్రీ మీటింగ్ అనుకోండి, కష్టాల్లో ఉంటే ఆయనే వస్తాడు, బాధల్లో ఉంటే ఆయనే వస్తాడు. అందరినీ ఇండస్ట్రీలో బాధలున్నా ఆయన దాన్ని సర్దిద్దుతాడు. ఇప్పుడు ఆల్రెడీ బాధలు వచ్చాయి, బెనిఫిషియల్ ఇప్పటి నుంచి ఉండవు కదా. ఎవరు చెప్పారు? సీఎం గారు అన్నారు. ఏమండి, ఆయన అసెంబ్లీలో చెప్పాడు, ఈ రోజు కూడా చెప్పారంట. ఈ రోజు ఏం చెప్పాడు? కలయికల్లో ఇప్పటి నుంచి బెనిఫిషియల్ ఉండవని చెప్పారు. ఉండవని ఎవరు చెప్పారు? సీఎం గారే అసెంబ్లీలో కూడా చెప్పారు. దిల్ రాజు అసెంబ్లీలో పెట్టిన తీర్మానం పెట్టిన దిల్ రాజు గారు చెప్పారా ఏమని? బెనిఫిషియల్ ఉండవని సీఎం చెప్పిన దిల్ రాజు గారు చెప్పారా? సీఎం చెప్పారు కదా సార్. సీఎం ఎక్కడ చెప్పాడు? అంటే సీఎం కన్నా దిల్ రాజు పెద్ద. దిల్ రాజు పెద్ద, ఎందుకంటే అక్కడ మొత్తం టోటల్ గా ఎఫ్డిసి చైర్మన్ గా సినిమా ఇండస్ట్రీకి దిల్ రాజే పెద్ద. సీఎం గారు నియమించింది సీఎం. నో సినిమా ఆల్రెడీ డిఆర్ లో బెనిఫిట్స్ ఉండవని అసెంబ్లీలో సీఎం గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఏం చెప్పాడు? బెనిఫిట్స్ వాళ్ళు ఇవన్నీ చాలా స్మాల్ ఇష్యూ, దానికోసం మేము డిస్కషన్ చేయలేదు, దయచేసి మీరు దీనికోసం పెద్దది చేయకండి. దేనికోసం డిస్కస్ చేశారంట? ఆయన దేనికోసం చేసుకోవడం సీక్రెట్ అది. వాళ్ళు వెళ్ళారు, కలిశారు, వచ్చారు, అయిపోయింది. ప్రపంచ పటంలో తెలుగు ఇండస్ట్రీ తీసుకుని ప్రపంచ పటంలో పెడతాము. అది మొత్తం రేవంత్ రెడ్డి గారికి మేము ఎలా చేయాలి, విజన్ ఎలా చేయాలి, ఐటీ హబ్ని ఎలా తీసుకుంటే, సినిమా హబ్ని ఎలా తీసుకురావాలి, దానికోసం చెప్పామన్నారు. అన్నారు, ఏం చెప్పారో తెలియదు. ఏం చెప్పారో తెలియదు ఏం చెప్పారో తెలియదు అక్కడ. మరి ఆయన చెప్పింది మనం బయట చెప్పాలి. దిల్ రాజు గారు ఏం చెప్పారు అదే చెప్పాలా. మీరు ఫిల్మ్ ఛాంబర్ లో ఒక మెంబర్ కదా? మెంబర్ కాదు, జాయింట్ సెక్రటరీ. సార్, అంత పెద్ద పోస్ట్ లో ఉండి మీకు కనీసం ఇంటిమేషన్ కూడా లేదా? మా ఇండస్ట్రీకి సంబంధించిన కాదని చెప్తున్నాను కదా. ఇండస్ట్రీకి సంబంధించింది అయితే మాకు పిలిచేవారు. ఇండస్ట్రీకి సంబంధం లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ ప్రాబ్లం గ్యాప్లు తగ్గించుకోవడం కోసం వాళ్ళు ఏదో ఆల్ ఆఫ్ ది సడన్ అందరూ పిలుచుకుని వెళ్ళారు. డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ పిలుచుకెళ్ళారు. వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ టికెట్లు కావాలని, వాళ్ళు మొఖాలు చూస్తారని. అలాగే సంక్రాంతి హీరోని తీసుకుని వెళ్ళారు. అలాగే మన ఆయన ఎవరిని సోగ్గాడే చిన్న ఆయన హీరో గారు నాగార్జున గారిని తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఆయన ప్రాబ్లం ఎన్కన్వెన్షన్ ఏదో ప్రాబ్లం ఉందని. తర్వాత వచ్చి ఇంకొక నిర్మాత ఎవరు చాలా మంది ఆగండి, దిల్రాజు గారు గేమ్ చేంజరు, సురేష్ దగ్గుపాటి సురేష్ గారు వెళ్ళిందంటే సపోర్ట్ కి వెళ్ళాడు, తమ్ముడికి సపోర్ట్ కి వెళ్ళాడు. ఇంకెవరున్నారు అక్కడ? వంశీ గారికి సపోర్ట్ గా రాధాకృష్ణ గారు వాళ్ళ ఫాదర్ కాబట్టి. కొట్టాల శివ గారు వెళ్ళింది. ఆగండి, కొట్టాల శివ గారికి వీళ్ళందరికీ డైరెక్టర్లు అందరూ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ వెళ్ళారు. రేపు తీయబోయే సినిమాలకు మాకు బెనిఫిట్స్ లేకపోతే ఎలాగా పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నాం కదా, వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం కదా అని ఇండైరెక్ట్ గా వెళ్ళారు. కానీ వాళ్ళు ఎవరు అడగలే. పాపం చిన్నవాళ్ళు కూడా వెళ్ళారు. సో కిరణ్ అబ్బోవారు అని అక్కడ ఎక్కడో మూలలో కూర్చున్నాడు. ఇలాగా ఆయనకి ఏమంటే సినిమా ఏంటి, చిన్న సినిమా అంటే ఏంటో తెలియదు. పాపం కూర్చొని బలగం వేణు వెళ్ళాడు, ఆ మూలలో కూర్చున్నాడు. అంటే ఎవరో నోరు చెప్పిన వాళ్ళందరినీ తీసుకెళ్లారటారా? నోరు విప్పిన నాలాంటి నోరు విప్పిన వెళ్తే ఇలాగంటే ముందు నేను అడుగుతాను కదా, మా కష్టం ఇదండి, మా బాధ ఇదండి, మా చిన్న సినిమా 2.5 షో ఏదండి, మల్టీప్లెక్స్ లో 100 రూపాయల టికెట్ ఏదండి, 100 రూపాయలు మల్టీప్లెక్స్ పేదవాడి కళ అండి, 100 రూపాయల టికెట్ లేదండి, 10 సంవత్సరాలు బట్టి అడుక్కుంటున్నామండి, మాకు 5వ షో ఇమ్మని అడుగుతున్నామండి, వీళ్ళు పెద్దవాళ్ళు వచ్చి 4 కాదండి 96 మంది మేము ఉంటే ఇండస్ట్రీ ఉందండి, ఈరోజు 96 మంది కార్మికులు కాపాడి అడుగుతామని నన్ను తీసుకెళ్ళనివ్వరు. వాళ్ళు తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళమానేస్తానా? నేను మళ్ళీ వెళ్తాను, సీఎం గారికి వెళ్ళడానికి వెళ్తా. నాది అక్కడ తీసుకెళ్లేదు, నేను మీ మీడియా ముందు చెప్తున్నానుగా. అవును, ఇది ప్రజలకు తెలుసుగా. అది సీఎం గారు చూడరా, లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చూడరా, లేకపోతే సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ చూడరా, సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ చూడరా. అక్కడికంటే ఇంకెక్కువ ఇక్కడే బెటరు, అక్కడికంటే ఇక్కడే బెటరు. ఎందుకంటే నా వాయిస్ అక్కడ వినిపిస్తా. కంపల్సరీ వినిపించి మళ్ళీ ఇంకా అక్కడ మానేస్తానా, అందరినీ తీసుకొని మళ్ళా కలుస్తా. ఇది ఎప్పుడు నా చిన్నవాళ్ళ కోసం పోరాటం ఉంటూనే ఉంటది. కానీ దిల్ రాజు గారిని ప్రెసిడెంట్ గా ఛాంబర్ ప్రెసిడెంట్ చేస్తే ఆయన ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా గేమ్ చేంజ్ ఇప్పుడు కూడా గేమ్ చేంజ్ తర్వాత ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు స్మాల్ ఇష్యూ కదా, నేను ఒకటే అడుగుతున్నా, ఆయన స్మాల్ ఇష్యూ కదా, వదిలేమన్నాడు బెనిఫిట్స్ వాళ్ళు, అనౌన్స్ చేయమండి ఆయన్ని. బెనిఫిట్స్ వాళ్ళు వెయ్యం మేము, ఈ రేపు సంక్రాంతి నుంచి బెనిఫిట్స్ వాళ్ళు వెయ్యము, మేము రేట్లు పెంచాము, ఆయన అనౌన్స్ చేయమనండి.
సార్, ఆయనకి 100 కోట్లు ఆ ధైర్యం తేడా లేదంటారా? వస్తుంది. 100 కోట్లు 2 రాష్ట్రాలు 100 కోట్లు తేడా వస్తుంది. ఈయన కాదు సార్, ఇండస్ట్రీ చచ్చిపోతుంది, ఇండస్ట్రీ నాశనం అయిపోద్ది, పాన్ ఇండియా మూవీలు రాకుండా పోతాయి, రాజమౌళి గారు లాంటి సినిమాలు రాకుండా పోతాయి, కొరటాల శివ గారు లాంటి సినిమాలు రాకుండా పోతాయి, సుకుమార్ గారి సినిమాలు రాకుండా పోతాయి. మళ్ళా 100 కోట్లలోకి వచ్చేసి మళ్ళా సేమ్ స్మాల్ బడ్జెట్ తీస్తే పాన్ ఇండియా మూవీ అవ్వదు. ప్రపంచం పటంలో తీసుకెళ్లి పెట్టాలంటే, తెలుగు జాతి తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్లి పెట్టాలంటే మన పాన్ ఇండియా మూవీ కావాలి. పాన్ ఇండియా మూవీ కావాలంటే దానికి తగ్గట్టు రేటు కావాలి, అంతే తప్ప ఆ సినిమాకి రేటు కావాలి. అన్ని సినిమాలకి రేటు అవసరం లేదు. చిన్న సినిమా బతకాలి, పేదవాడు సినిమా చూడాలి, గొప్పవాడు సినిమా చూడాలి, 7,000 జీతగాడి నుంచి 7 లక్షల జీతగాడి దాకా సినిమా చూడాలి. అందరూ హీరో అభిమానులే కనుక 7,000 జీతగాడు కూడా సినిమా చూసే విధంగా ఉండాలి. సంక్రాంతికి జోబీలో చిల్లు కట్టకుండా 10 మంది సినిమాకి వెళ్ళి ఇంటి నిండా సినిమా చూసి చక్కగా ఎంటర్టైన్మెంట్ అయ్యి వచ్చేటట్టు అందరూ చూడాలంటే 2 రాష్ట్రాలు తగ్గిన అటు ఇటు కాకుండా మామూలుగా నార్మల్ రేట్స్ ఇవ్వాలి. అంతే తప్ప అబ్నార్మల్ గా 1000 ఇవ్వద్దు, మామూలుగా 100 రూపాయలు ఇవ్వద్దు, మరి మిడిల్ రేట్స్ ఇవ్వండి. ఓకే, వాళ్ళు సంక్రాంతి పండగ చేసుకునే విధంగా ఇవ్వండి, సంక్రాంతి పండగకి ఎంటర్టైన్మెంట్ చేసుకునే విధంగా ఇవ్వండి. ఎంతసేపు వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ వెళ్ళి సినిమా చూడండి, థియేటర్లో కూర్చుంటారు. నాకు బాధ అనిపిస్తుంటది. ఎంతో మంది 100 రూపాయలు 150 రూపాయలు 250 రూపాయలు పట్టుకొస్తారు. ఆ టికెట్ ఇవ్వలేము, డిస్ట్రిబ్యూటర్ చెప్పినట్టు గవర్నమెంట్ ఇచ్చినట్టు మేము ఇవ్వలేము. కానీ అలా నాకు ప్రతి పండగకి ఒక 10-15 వేలు పోతాయి రోజుకి. ఓకే, వాళ్ళని చూస్తే బాధపడుతుంది. ఇవ్వాలి, ఇస్తున్నప్పుడు మాకు బాధ అనిపిస్తుంటది, ఏంటి రేట్ అని. అందుకే నేను 900 రూపాయల రేటుకి నేను టికెట్ వేయలేదు, సినిమా వేయలేదు నేను. వాళ్ళని చూసి నాకు బాధ అనిపించింది. పాపం ఎక్కడెక్కడ అప్పులు తెచ్చుకున్న 900 రూపాయలు వేసి అవసరమా తెల్లారు 6 గంటలు 300 పెట్టి చూసుకోవచ్చుగా, 300 చూసుకోవచ్చుగా. అది బాధ అనిపిస్తుంది వాళ్ళు. ఎందుకంటే ఒక హీరో అంటే పిచ్చి ప్రేమతోనే అమ్మాయి ప్రాణం పోయింది, పిచ్చి ప్రేమతోనే ప్రాణంతో కొట్లాడుతున్నాడు. కనుక మనం ఏమంటున్నాం అంటే ఇండస్ట్రీ బాగుండాలి, హీరోలు బాగుండాలి, అలాగని మళ్ళీ ప్రేమించే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యాన్స్ కూడా బాగుండాలా. అది మనం అంటున్నాం. కుటుంబం బాగుండాలా, గవర్నమెంట్ బాగుండాలా, అందరూ బాగునే విధంగా ఉండాలి. మనం ఏదో చాలా అంటే అగ్రెసివ్ గా మాట్లాడొద్దు. దిల్ రాజు గారి మాటలు ఎలాగున్నాయంటే అది స్మాల్ ఇష్యూ అన్నారు. నో, ఐ నో, ఇది పెద్దగా చెప్పుకోదగ్గ ఇష్యూ కాదు, అసలు మాకు బెనిఫిట్స్ అవసరం లేదు అన్న టైప్ లో మాట్లాడితే అది రేపు ఎదుటి వాడికి కాలుతుంది. అంటే మనం కావాలి, ఇండస్ట్రీ కావాలి, బెనిఫిట్స్ పాన్ ఇండియాకి లేకపోతే అవ్వదు, టికెట్ కావాలి పాన్ ఇండియాకి లేకపోతే అవ్వదు. కానీ ఇది స్మాల్ ఇష్యూ కాబట్టి మేము మళ్ళా పర్సనల్ గా సీఎం గారితో మాట్లాడతాం, మేము పర్సనల్ గా డిప్యూటీ బట్టి విక్రమార్క గారితో మాట్లాడతాం అని చెప్పాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టు మన అహంకారం మీడియా దగ్గర చూపిస్తే అది మన ఇండస్ట్రీకి నష్టం వస్తుందని మాత్రం దిల్ రాజు గారికి చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.